స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ నుండి వచ్చే ప్రాఫిట్స్ మీద జీరో ట్యాక్స్ పాసిబులా? చాలా మంది ఎస్ అనుకుంటారు, కానీ నిజమేంటో తెలుసా? లెట్స్ డీకోడ్ ఇట్. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ మీద ట్యాక్స్ ఉంటుంది. అది డిపెండ్ అవుతుంది టైప్ ఆఫ్ ఇన్కమ్ మీద. స్టాక్స్ లో అయితే 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. 1 lakh రూపీస్ వరకు ప్రాఫిట్ కి ట్యాక్స్ ఉండదు, కానీ 1 lakh పైన ప్రాఫిట్ కి 10% ట్యాక్స్ ఉంటుంది. 1 year కన్నా తక్కువ హోల్డ్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ డైరెక్ట్ గా 15% ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇక మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే ఈక్విటీ ఫండ్స్ కి సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. డెట్ ఫండ్స్ లో మాత్రం ప్రాఫిట్స్ మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం ట్యాక్స్ అవుతుంది. సో జీరో ట్యాక్స్ ఎప్పుడు పాసిబుల్? మీ టోటల్ ప్రాఫిట్ 1 lakh కన్నా తక్కువ ఉంటే అండ్ లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేస్తే అప్పుడే లీగల్లీ జీరో ట్యాక్స్ పాసిబుల్ అవుతుంది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ అంటే ట్యాక్స్ ఎక్కువ, లాంగ్ టర్మ్ అంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. 1 lakh లిమిట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ గా స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్ ఇంపార్టెంట్, కానీ ట్యాక్స్ ప్లానింగ్ ఇంకా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.